అండ్ ఇంకొకటి, మీరు ఫస్ట్ ఆ వీడియో వైరల్ అయిన తర్వాత మిమ్మల్ని చాలామంది కలిశారు. రఘు గుంచే గారు, అంటే మ్యూజిక్ డైరెక్టర్స్తో పాటు యాక్టర్స్ కూడా, చిరంజీవి గారు, సురేఖ గారు, వీళ్ళందరూ మిమ్మల్ని ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. ఆ టైంలో ఎలా అనిపించింది మీకు? అండ్ అలాగే ఒక పాట కూడా ఆవిడ అడిగి మరీ పాడించుకున్నారు అని విన్నాము. అది ఒకసారి. మా వదినమ్మ గారు అంటే నేను ఇలాగా నన్ను అందరూ వైరల్ అవ్వినప్పుడు నా వీడియో చూసారంటమ్మ సురేఖమ్మ గారు, చిరంజీవి గారు భార్య గారు. చూసిన తర్వాత మా చిరంజీవి అన్నయ్య గారిని ఈవిడ చూడండి ఎలా పాడుతుందని చూపిస్తే బాగానే పాడుతుందన్న తర్వాత ఆవిడని పిలిపిద్దామండి అని అన్నయ్య గారిని అడగడం. తర్వాత నేను అప్పుడు కోటిసారి గారు నన్ను అప్పటికి ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చారమ్మా. కోటిసారి గారికి ఫోన్ చేసి ఇలా మా మిస్సెస్ గారు ఇంత కోరారు, ఇలా బేబమ్మ అంటే ఎవరో ఆ బేబమ్మని పిలిపించమంటున్నారు అని కోటిసారికి ఫోన్ చేస్తే ఆ ద్వారా నాకు మా అన్నయ్యని చూసి అదృష్టం దక్కిందమ్మా. అంత పెద్ద స్టార్ నేను చూస్తానని కలలో కూడా అనుకోలేదు. సినిమాలో చూసే మేము ఎంతో సంతోషపడతాము. మేమంతా ఆయన ఫ్యాన్. మా ఫ్యామిలీ అందరూ కూడా చిరంజీవి గారు అంటే మేమందరం పిచ్చిగా చూసేవాళ్ళం సినిమాలు. అంత గొప్ప యాక్టర్ని నేను ఎక్కడ చూడగలుగుతానమ్మా. అంత అదృష్టం దక్కిందంటే నాకంటే అదృష్టవంతులు లేరని అనుకుంటాను. పాట కూడా అడిగి పాడించుకున్నారు. అవును తల్లి పాట పాడించుకున్నారు. నేను భయపడుతూ నేను పాడానమ్మా. అప్పుడు అసలు ఆయన చూడడమే గొప్ప కనుక అక్కడ కూర్చుని ఎదురుగుండి ఇలా మీ ఎదురుగా కూర్చుంటే నాకు చూస్తా పాడడమే పెద్ద గొప్ప కథ తల్లి. పాడానమ్మా. అది ఆయన పాటే, చిరంజీవి గారు పాట, సినిమాలో పాటే. నేను వచ్చినా రాపోయినా పదాలు అదే తప్పులున్నా సరే కానీ నేను పాడేసుకుంటాను కాబట్టి ఆ విధంగా సార్ దగ్గర పాడేశాను. ఆయన నా గొంతుని ఇష్టపడ్డారు. ఆయన నా గొంతు చాలా బాగుంది, బేబీ గొంతుని ఎవరిని పోల్చి అనొచ్చు అని మా కోటి సార్ గారిని అడిగితే ఆవిడ గొంతు సాటి ఎవరు కారని నాకు చెప్పడం జరిగిందమ్మా. నిజంగా అసలు నేను ఊహించుకోవడానికి కానీ ఇప్పటికీ కూడా నాకు అది కళ అనిపిస్తుందమ్మా. నేను ఇంకా కల్లోనే ఉన్నాను, నిద్రపోతున్నాను అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న నా పరిస్థితిలో అప్పుడున్న జరిగిన దానికి కళే.